సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే శ్రీ అమలేశ్వరమాశ్రయే. నమస్తే కూర్మరూపాయ విష్ణవే పరమాత్మనే నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. ఈశ్వరగీతను ప్రారంభించుకుంటున్నాం. ఆ ఈశ్వరగీత జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేసి నిలబెట్టమని ఈశ్వరుని శరణు పెడదాం. అది ఈశ్వరుని గురువుగా ఆశ్రయించడమే అన్నిటికంటే గొప్ప సాధన. ఎందుకంటే జ్ఞానాదేవ కైవల్యం కనుక జ్ఞానం ఆయనే ఇవ్వాలి. గురువు కాకపోతే ఎవడెవడండి? లేదండి మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామంటే ఆయన అక్కడ తెచ్చి పెట్టాడు. గురువుగారు చెప్పినా నీకు స్పష్టంగా అర్థం కావాలి కదా. అర్థమైంది చెయ్యాలని బుద్ధి పుట్టాలి కదా. చేసిన తర్వాత అది అందాలి కదా. కనుక లోపల అసలు గురువుగారు ఉన్నారు, బుద్ధిగారు. మీకు ఎదురుగా గురువుగారు చెప్పినా మీ బుద్ధి పుడితే గారు వినరు, బుద్ధి పుడితే గారు చేయరు. కానీ గురువుగారి కంటే గొప్పదేమిటి? బుద్ధి. ఆ బుద్ధిని కూడా ప్రేరేపించే పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఇది వినే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇంతవరకు సూత పౌరాణిక ద్వారా వీరు విన్నటువంటివి విస్తారంగా పురాణ విజ్ఞానాన్ని వింటున్నారు. వింటున్న వాళ్ళే భవతా కథిత సమ్యక్ సర్గ స్వయంభువ ప్రభో బ్రహ్మాండస్య ఆది విస్తారో మన్వంతర వినిశ్చయ. నీ ద్వారా ఇప్పటి వరకు సర్గము ప్రతిసర్గము స్వయంభూ మనువులు అదేవిధంగా బ్రహ్మాండం యొక్క విస్తార స్వరూపము మన్వంతర గాథలు వంశానుచరితములు అన్నీ విన్నాం. చాలా సంతోషం. వాటితో పాటు నువ్వు చెప్పినది ఒకటి ఉంది, అది కూడా కలిపి చెప్పావు, నువ్వు చెప్పకపోలేదు. అదేమిటంటే తత్ర ఈశ్వరేశ్వరో దేవో వర్ణిభిర్ధర్మతత్పరై జ్ఞానయోగరతే నిత్యం ఆరాధ్య కథితస్తయా. ధర్మతత్పరులు జ్ఞానయోగమునందు ఆసక్తి కలిగినటువంటి వారు ఈశ్వరేశ్వరుడైన దేవదేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో కూడా చెప్పావు. అంటే ఇప్పటివరకు చెప్పిన దాని సారాంశం 2 శ్లోకాలు చెప్పారు. మాకిప్పుడేమో తెలుసుకోవాలనుందంటే అంటే ప్రశ్నలో ఎంత స్పష్టత ఉంది కదా, అంత స్పష్టమైన ప్రశ్న వేశారు కనుక దానికి తగ్గ సమాధానం చెప్తున్నాడు. పైగా ఇంత విన్నాక వాళ్ళకి కలిగింది బుద్ధి. పైగా ప్రవచనం కూడా మనం ప్రారంభంలో లేని ఏకాగ్రత మధ్యలోకి వస్తుంది, చివరికి పోతుంది, అది వేరే విషయం. కానీ అలాగ డెవలప్ అవుతుంది. అందుకే క్రమంగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఆ ప్రశ్న పుట్టింది. తత్వంచ అశేష సంసార దుఃఖనాశం అనుత్తమం జ్ఞానం బ్రహ్మైక విషయం తేన పశ్యేమ తత్పరం. మేము ఇప్పుడు తెలుసుకున్నది తత్వంచ. ఇవన్నీ అయ్యగా తత్వంచ. అది నువ్వు చెప్పకపోలేదు. తత్వంచ అంటే నువ్వు చెప్పిన దానిలో తత్వం ఉంది. వీటన్నిటితో కలిపి తత్వాన్ని చెప్పవు. మాకు ఇప్పుడు కేవలం తత్వం గురించి తెలుసుకోవాలి, తత్వం గురించి తెలుసుకోవాలి. తత్వం అంటే యథార్థము అని అర్థం, ఉన్నది ఉన్నట్టు చెప్పే తత్వం. తత్వం అంటే యథార్థము బ్రహ్మము అని 2 అర్థాలు ఉన్నాయి కనుక రెండింటి గురించి. తత్వం ఎందుకు తెలుసుకోవాలండి? తత్వం ఎందుకంటే అశేష సంసార దుఃఖనాశం, సమస్తమైన సంసార దుఃఖం పోగొట్టేది. ఇంకేం కావాలండి? అసలు దుఃఖనాశం దానివల్ల మాత్రమే జరుగుతుంది, ఇంకా దేనివల్ల కాదు. మిగిలినవన్నీ ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్లే తప్ప పూర్తి దుఃఖనాశనం మాత్రం జరిగేది అక్కడ మాత్రమే. అది అశేష సంసార దుఃఖనాశం. అదొకటి తత్వానుకున్న లక్షణం. రెండవ లక్షణం అంటే అనుత్తమం, దాన్ని మించి ఉత్తమమైనది మరొకటి లేదు. దానికే జ్ఞానం అని పేరు. ఏ జ్ఞానం? బిల్డింగ్ కట్టే జ్ఞానం, ఇంకో విషయ జ్ఞానం, ప్రకృతి విజ్ఞానం, వృక్ష విజ్ఞానం కాదు. జ్ఞానం బ్రహ్మైక విషయం, బ్రహ్మకు సంబంధించిన ఒకే ఒక్క విషయం సంబంధించిన జ్ఞానం.
ఆ జ్ఞానానికి కూడా లక్షణం ఏంటంటే ఏ జ్ఞానం లభిస్తే ఆ తత్పదం లభిస్తుందో ఆ జ్ఞానము. ఒక్క ప్రశ్నలో ఎంత అందం ఉందండి ఇక్కడ. ఎటువంటి తత్వమయ్యా అంటే సంసార దుఃఖనాశనం చేసేది, దాన్ని మించి మరొకటి లేనిది, బ్రహ్మైక విషయమైనది. ఏది తెలిస్తే తత్పదము మేము చూడగలమో అంటే పొందగలమో అది, దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనుంది. అయితే నిన్నెందుకు అడుగుతున్నావు అంటే నువ్వేం తక్కువ వాడు కాదు. అంటే సూతుడి వారికి పురాణాలు ఇచ్చేసి వేదాంతం ఇంకడికి వచ్చాడు కాదు, ఈయనకు సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు వ్యాసభగవానుడు. త్వం హి నారాయణ సాక్షాత్ కృష్ణద్వైపాయనాత్ ప్రభో అవాప్త అఖిల విజ్ఞానస్తత్వాం పృచ్ఛామహే పునః. నువ్వు చెప్తున్న సామాన్య విషయం కాదు. ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టు నారాయణ భక్తితో నారాయణ గురించి తెలిసినవాడు నువ్వు నారాయణ స్వరూపుడివే. పైగా సాక్షాత్ నారాయణాంశ సంభవుడైనటువంటి కృష్ణద్వైపాయన వద్ద అవాప్త అఖిల జ్ఞానం, సమస్తమైన జ్ఞానాన్ని పొందినవాడివి. సమస్త జ్ఞానం. అందుకని కథలు మాత్రమే చెప్పునైనా తత్వం చెప్పగన్నాడు ఆయన. తత్వగర్భితం కాని కథ కథే కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తత్వగర్భితం కాని కథ కథే కానప్పుడు పురాణమంతా తత్వాన్నే చెప్తుంది. గర్భితమైన తెలుసుకునే స్థితి నీకు లేదు. అందుకని ఏం చేస్తాం? అందుకే త్వాం పృచ్ఛామహే పునః. అందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రత్యేకించి. నువ్వు చెప్పేసా తత్వంచ వాడతావు, అయినా మళ్ళీ అడుగుతున్నావు. ఎందుకంటే అదొక్కటే మాకు ఇప్పుడు వినాలనుంది. అంటే అది ప్యూర్ నాలెడ్జ్ ఇప్పుడు పోతున్నాయండి. ఎంతవరకు అమ్మవారు పుట్టారు, బాలగా ఉంది, 4 ముఖాలుతుంది, అవన్నిటితో విన్నాం. అప్పుడు ఆవిడ చెప్పిన మాటలు మర్చిపోయాం, కథ గుర్తుకుంది. కానీ ఆ చెప్పిన మాటల్లోనే అసలు ఉంది. అసలు అక్కడ ఉందండి. చెప్పిన మాటకే గీత అని పేరు. భగవంతుడు చెప్తే భగవద్గీత, భగవతి చెప్తే భగవతి గీత. భగవానుడైనా భగవతి అయినా లింగ భేదమే తప్ప ఈశ్వర బ్రహ్మతత్వంలో భేదం లేదు కదా. ఎందుకు వీళ్ళు అడుగుతున్నది అది. ఇలా వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అండి. ఇలాగే కోఇన్సిడెంట్ అంటాం మనం దీన్ని. కోఇన్సిడెంట్ కాదు, దైవికం. సృష్టిలో కోఇన్సిడెన్స్ అనేది లేదు, అంతా దైవికం. తెలుసుకోండి. ఇక్కడ ఈశ్వర ప్రణాళిక అలా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఇలా ప్రశ్నించారో లేదో ఆ సమయంలో ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాడు. జరుగుతున్నది నైమిషారణ్యంలో సత్రయాగం. సత్రయాగ మధ్యంలో వీళ్ళు వింటున్నారు పురాణం. అప్పుడు ఒక ఆయన వచ్చాడు అక్కడికి. వెంటనే పురాణం చెప్తున్నవాడు కూడా లేచి నిలబడ్డాడు. ఎవరా వచ్చిన ఆయనంటే శృత్వా మునీనాం తద్వాక్ష్యం కృష్ణద్వైపాయనాత్ ప్రభు సూత పౌరాణిక శృత్వా భాషితం యుపచక్రమే. ఇలా వీళ్ళు ప్రశ్నించగానే ఇంకా గొంతు సవరించుకుంటున్నాడో లేదో ఆయన వచ్చాడు. వచ్చినవాడు ఎవరంటే తథాస్మిన్నంతరే వ్యాస కృష్ణద్వైపాయన స్వయం ఆజగామ మునిశ్రేష్ఠ యత్ర సత్రం సమాసతే. ఆయన సత్రయోగం చూడాలని వచ్చాడు అక్కడికి. వచ్చినవాడు సాక్షాత్తు వేదవ్యాసుల వారు ఇచ్చేశారు. వెంటనే వచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి వేద విద్వాంసం కాలమేఘ సముద్యుతం వ్యాసం కమలపత్రాక్షం ప్రణయముర్ద్విజంగవాహ. అక్కడ ఉన్నటువంటి మొత్తం మహర్షులు ఆయన నమస్కారం చేశారు. రోమహర్షణుడు అని చెప్పబడుతున్న సూతుడు పపాత దండవద్ భూమౌ దుష్ట్వాసౌ రోమహర్షణ ప్రణమ్య శిరసా భూమౌ ప్రాంజలిర్వసగో భవత్. సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయనకు ఉచితమైన ఆసనాన్నిచ్చి వీళ్ళందరూ కింద కూర్చుని నమస్కారం చేశారు. అప్పుడు సూతుడు మాట్లాడుతున్నాడు. మేము సూతుని అడిగాం కానీ నువ్వు వచ్చావు కనుక నువ్వు చెప్పవయ్యా అని అనలేదు వాడు. సూత పౌరాణి కూడా మాట్లాడుతున్నాడు. ఇమేహి మునయ శాంతా తాపసా ధర్మతత్పరా శుశ్రూషా జాయతే చేషాం వక్తుమర్హసి తత్వత. నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పవయ్యా ఇప్పుడు. అయితే నువ్వు వాళ్ళకి చెప్పండి, నేను చెప్పేస్తానా? వినేవాడికి అర్హత ఉండాలిగా. అధికారం అంటే ఇది, శిష్యుడికి అధికారం ఉంటుంది. అధికారం అంటే అర్హత. అధికారి కాని వాడికి చెప్పరాదు. ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు. అధికారి కాని వాడికి జ్ఞానం చెప్పరాదు. ఇది తెలుసుకోండి. అధికారి కావాలి. ఎవరయ్యా అధికారులు అంటే ఇక్కడ మునులు ఈయన పేరు సౌనకుడండి, ఈయన పేరు బాధుడండి అని వాళ్ళ పేర్లు ఏం చెప్పలే. అందరికి కలిపి ఒకటే అర్హత. చూడండి అర్హతలు చెప్తున్నాడు. శాంతాహ తాపసాహ ధర్మతత్పరాహ. 3 లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు శాంతులు అంటే మనోవికారాలు లేనిటువంటి వారు. ఇక్కడ శాంత శబ్దానికి ఇదే అర్థం. ఎక్కడ శాంతికి ఏ అర్థం చెప్పుకోవాలో తెలియాలి. ఇక్కడ అంటే కామక్రోధాది ఉద్వేగాది వికారములు లేని మనస్సు కలవారు కనుక సమాహితమనాహ శాంతాహ అటువంటి వారు. రెండవది తాపసాహ, తపస్సు నియమబద్ధమైన జీవితం గడుపుతున్నారు. మూడవది ధర్మతత్పరులు. ఈ మూడింటితో పాటు వాళ్ళకి కలిగిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? శుశ్రూష జాయతే. శ్రోతం ఇచ్చా శుశ్రూష అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అది ఎన్నున్న జిజ్ఞాసని కూడా చెప్పరాదు. వీళ్ళకి అథ ఉన్నాయి. అవేమిటాయి అంటే శాంత తాపస ధర్మతత్పర దగ్గర అథ అయిపోయింది. ఇప్పుడు జిజ్ఞాస శుశ్రూష అన్నాడు. ఇక్కడ
శ్రోతం ఇచ్చ శుశ్రూష, వినాలనే తీవ్రమైన తపన్ని శుశ్రూష అంటారు. మనం శుశ్రూష చేయడం అంటే కాళ్ళు పట్టడం, కనపడి విసరడం అంటాం. శ్రోతమిచ్చ, గురువు నోటు నుండి ఏ జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని ముచ్చపు చెప్పల్లా ఎదురు చూడ్డాన్ని శుశ్రూష అంటారు ఇక్కడ. అందుకు వాటి కోసం గురువు దగ్గర తిరుగుతూ ఆయనకి పరిచర్య చేయడం వల్ల దానికి శుశ్రూష అని పేరు పెట్టారు. ఇదంతా దేనికి? జ్ఞానం కోసం చేస్తున్నటువంటి పని. అది జిజ్ఞాసని శుశ్రూష అంటారు. కానీ వీటన్నిటికీ తోడు శుశ్రూష ఉండాలి. అంటే జిజ్ఞాస కలగాలి, వినాలనే తపన ఉండాలి. కనుక వాడు పూజ వాడు చేసుకుంటూ, వాడు యజ్ఞం వాడు చేసుకుంటూ, వాడు జపం వాడు చేసుకుంటూ, తపస్సు చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి వేదాంత జ్ఞానం చెప్పరాదు. వాడికి కూడా శుశ్రూష కలగాలి. నాకు బ్రహ్మము గురించి తెలుసుకోవాలి అనే తపన కలిగితే కానీ చెప్పరాదు. ఇప్పుడు వాళ్ళకి కలిగింది. ఎందుకు కలిగిందంటే నేను దాని మధ్యలో పెట్టి స్టోరీస్ అని చెప్పాను. వాళ్ళకి అది రుచి తగిలి అదే వినాలని కోరిక కలిగింది. ఇప్పుడు శుశ్రూష జాయతే. అందుకు వాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పదగిన వాడు నువ్వే, చెప్తే వినదగిన వాళ్ళు వాళ్ళే. కనుక రెండుటి యోగం చాలా గొప్పది. చెప్పగలిగే గురువు దొరకాలి. వినగలిగే శిష్యులన్నా చెప్పగలిగే గురువు దొరకద్దు. ఏదో నీ వద్ద వచ్చిన విద్య నేను చెప్పబోతే నువ్వే వచ్చావు ఇక్కడికి. గురువుగారి దగ్గర శిష్యుడు ఉపదేశం చేయరాదు. గురువుగారు వచ్చారు కనుక నువ్వు చెప్పు. నీతో పాటు నేను కూర్చుని వింటా. వీళ్ళందరితో పాటు జ్ఞానం విముక్తిదం దివ్యం. ఎటువంటి జ్ఞానం చెప్తారంటే ఏ జ్ఞానం ముక్తినిస్తుందో ఆ జ్ఞానం. అంటే ముక్తిని ఇవ్వడానికి ఈ జ్ఞానం చెప్పారంటే మరొకటి చెప్పండి. మరొకటి లేదండి, ఇది ఒక్కటే. ముక్తికి జ్ఞానం ఇది మాత్రమే, మరొకటి లేదు. జన్మే సాక్షాత్వయోదితం. ఏ జ్ఞానము నువ్వు నేరుగా నాకు చెప్పేవో ఆ జ్ఞానాన్ని ఈ మునులు ప్రశ్నించారు కనుక చెప్పు. పైగా ఆ జ్ఞానమేది? మునినా వ్యాహృతం పూర్వం విష్ణునా కూర్మరూపిణా. కూర్మరూపి అని విష్ణువు చెప్పిందే చెప్తున్నాను. నువ్వు వచ్చేవి కనుక నీకు అప్పచెప్పేశాను, నువ్వు చెప్పు అంటే ఇది కూర్మ పురాణం యొక్క కంటిన్యూటీవే తప్ప ఈయన బ్రేక్ ఇచ్చేసి మరొకటి చెప్పుని వ్యాసునికి ఇవ్వలేదు. అది తెలుసుకోండి. శృత్వా సూతస్య వచనం ముని సత్యవతీ సుత. ఎప్పుడైతే సూతుని మాట విన్నాడో సత్యవతీ సుతుడైన వ్యాసదేవుడు ఒక్కసారి చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఎలా అంటే ప్రణమ్య శిరసా రుద్రం వచప్రాహ సుఖావహం. ఒక్కసారి తల వంచి రుద్రునికి నమస్కారం చేసి మాట మొదలుపెట్టాడండి. ఈ మాటలకు ఒకటే లక్ష్యం, సుఖావహం. వింటే ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కటే, ఎటువంటి ప్రశ్న వేసుకోకుండా నాకు మోక్షం వచ్చేస్తుందా లేదా, ఇవన్నీ చేయగలనా లేదా, అబ్బో చేయలేమండి, ఇలాంటి వదిలేయండి. ఇవన్నీ ప్రిజుడీస్. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చెప్తున్నాడో చక్కగా వినే ప్రయత్నం చేస్తే ఆస్వాదించవచ్చు. అందుకు సుఖావహం అయిన మాటని రుద్రునికి నమస్కారం చేసి చెప్తున్నాడు ఇక్కడ. చిన్న విషయమా? ఎందుకంటే రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం ఉపనిషత్తు చెప్తోంది. ఏ రుద్ర, ఏ నీ దక్షిణ ముఖం ఉందో దానితో నన్ను అనుగ్రహించుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే గురుస్వరూపమైన రుద్రుడు పరమేశ్వరుడు, ఆయన స్ఫురింపజేస్తేనే జ్ఞానం. అందుకే వ్యాసుడు అంతటి బ్రహ్మజ్ఞాని రుద్రుని ఒక్కసారి నమస్కారం చేసుకొని చెప్తున్నాడు. పైగా ఈ జ్ఞానం ఎలాంటిది అంటే చెప్తున్నాను వినండి నాయన. ఒకప్పుడు కొంతమంది మహర్షులు కలిసి బదరికాశ్రమానికి వెళ్ళారు. హిమాలయాలకు వెళ్ళేవాడు చాలామంది ఉంటారులేండి. టూరిస్టుల్లో వెళ్ళేవారు, జపం చేసుకొచ్చేద్దాం, సిద్ధి పొందొద్దాం అని చాలామంది వెళుతుంటారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడాలి. సనత్కుమార సనక తథైవ చ సనందన అంగిరా భృగు పరమధర్మవిత్ కణాద కపిల గర్గ వామదేవో మహాముని శుక్రో వశిష్ఠో భగవాన్ సర్వే సంయతమానసా. వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు వీళ్ళ పేర్లు వింటేనే తెలిసిపోతుంది. ఒకరు సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, అంగిరుడు, భృగు, కణాదుడు, కపిలుడు, గర్గుడు, వామదేవుడు, శుక్రాచార్యుడు, వశిష్ఠ భగవానుడు. ఇది వశిష్ఠో భగవాన్ అయినటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సంయత మానసః, సహజ సిద్ధంగా మనోనిగ్రహం కలిగిన మహానుభావులు. వారు కూర్చుని పరస్పరం విచార్యేతే సంయమావిష్ట చేతసః తప్తవంతస్తపోఘోరం పుణ్యే బదరికాశ్రమే. వాళ్ళు కూర్చొని బ్రహ్మం గురించి చర్చ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలియదా అండి? బ్రహ్మము గురించి తెలిసినా శరీరం ఉన్నంతకాలం బ్రహ్మచింతన, బ్రహ్మం గురించే మాట్లాడడం చేస్తారని చెప్పుకున్నాం కదా. అలా వాళ్ళు చింతన చేసుకుంటున్నారు ఈ మహర్షులందరూ. చేస్తూ ఉండగా క్రమంగా తపస్సుకి వెళ్ళారు. ఎందుకంటే ఎన్ని కబుర్లాడినా ఎంత చింతన చేసినా తపస్సు లేనిది జ్ఞానము రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎన్ని బోధలు చేసినా జ్ఞానం వచ్చేస్తుంది అనుకోవద్దు. అర్థం అవడమే గగనం. తర్వాత తపస్సు అనేది చాలా ప్రధానం. అదే తే ధ్యానయోగానుగతా పశ్యన్ అని మొదలు పెడతారు. ప్రశ్నలు వేసుకున్న వాళ్ళు, చర్చ చేసిన వాళ్ళు ధ్యానయోగమైన అంతర్ముఖ రూపమైన తపస్సును ఆశ్రయిస్తే కానీ వాళ్ళకి ఎరుక స్ఫురించదు. అందుకే వాళ్ళు తపస్సు చేస్తే ఎక్కడ
తప్తవంతః తపోఘోరం పుణ్యే బదరికాశ్రమే. బదరికాశ్రమంలో చేశారు. అలా వాళ్ళు తపస్సు చేయగానే వాళ్ళ ముందు సాక్షాత్కరించారు నరనారాయణులు అనేబడే వారిలో నారాయణుడు అనే మహాముని. అపశ్యంస్తే మహాయోగం ఋషిం ధర్మసుతం మునిం నారాయణమనాద్యంతం నరేణ సహితం తదా. నరుడితో కూడిన నారాయణుని చూశారు. ఆ నారాయణుడు ఎవరంటే ధర్మసుతం అన్నారు. ఇక్కడ ధర్ముడు మూర్తి అనే దంపతులకు నరనారాయణులు కలిగారు అని మనకి భాగవతాది గ్రంథాలు చెప్తున్నారు. ఎప్పుడు మనం బదరి వెళితే అక్కడ ధర్ముడు మొదలైన వారు తపస్సు చేసిన చోటు చూపిస్తారు. ఇక్కడ అంటే పురాణాది విషయాలు ఎంత సత్యములో వాటికి నేటికి ఆనవాళ్ళు కూడా ఈ దేశంలో కనబడుతున్నాయి. మరొకరాది ఇక్కడ మొత్తానికి నరనారాయణులు ఉభయులు సాక్షాత్కరించారు. అందులో ప్రధానం పూర్ణం నారాయణుడు, అంశ నరుడు. అది ఆ నారాయణుడు ధర్మసుతం, ధర్ముడికి మూర్తికి సంతానంగా కలిగినటువంటి వాడు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నరనారాయణ అవతారం తపస్సు యొక్క స్వరూపం. వాళ్ళు తపస్సు ద్వారా విద్యల్ని జ్ఞానాన్ని రక్షిస్తారు వాళ్ళు. అది వారి యొక్క స్వరూపం. అందుకే మనం జ్ఞానం పొందే ముందు నారాయణను నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని నమస్కరించడం ఇంత పరమార్థం ఉంది. వాళ్ళ అనుగ్రహం కావాలి. అందుకే అనేక విద్యలు అంతరించిపోతున్నాయని బాధపడితే ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, విద్యలు పొందడానికి యోగ్యులు లేక విద్యలు అంతర్ధానమయ్యే కానీ అన్నీ రక్షింపబడుతున్నాయని. ఆయన ఎక్కడంటే బదరికాశ్రమ వద్దన్న నరనారాయణుల వద్ద. అందులో భూమి అంతా కలిబాధలతో నిండిపోయి క్షేత్రాదులు కూడా కలికలుషితమైపోతే నైమిషారణ్యం మొదలైన వాటిలో ఉన్న మహర్షులు బదరికాశ్రమానికి చేరారు అనే విషయం కూడా చెప్తారు. అక్కడ రక్షింపబడుతుంటాయి విద్యలన్నీ. తర్వాత మంచి కాలం వచ్చినప్పుడు అవి మళ్ళీ బహిర్గతమవుతాయి. అందుకే నరనారాయణ నమస్కారం చేసుకుంటే యోగ్యులైన మానవులకి వాళ్ళ విద్యలు స్ఫురింపజేస్తారు కనుక మనం ఒక్కసారి ప్రణమిలుద్దాం వాళ్ళకి. ఈ విషయం చెప్పేటప్పుడు వ్యాసుడు నేరుగా విద్య చెప్పకుండా ఇలా ఎందుకు చెప్పాడు అంటే పరంపర, బ్రహ్మ విద్య పరంపర చెప్పాలి. ఇక్కడ బ్రహ్మ విద్య సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్య గురుభ్య. అక్కడ మాట్లాడేది మాత్రం బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్య. అక్కడ అంటున్నామే మరి. పైగా పాదుకులు చెప్తూ సోహంహంస హంసశివ అంటే శబ్దములండి అవి. ఊరికి కబుర్లు మంత్ర హంపట్టుంపట్లాంటి మంత్రాల. హంసశివ సోహంస అన్నప్పుడు ఆ అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాని పేరు బ్రహ్మ విద్య మరొకటి కాదు. ఇక్కడ బ్రహ్మ విద్యా సంప్రదాయం, ఆ సంప్రదాయం యొక్క అసలు స్వరూపం ఇది. సంప్రదాయం అంటే గురువు నుంచి శిష్యునికి పరంపరగా లభించినది. అందుకే మహాగురువైన నారాయణుల వారి దర్శనమైంది. అక్కడ ధన్యులైపోయారు వీళ్ళందరూ. ఆ కనబడ్డ నారాయణ్ణి స్తుతి చేశారు వాళ్ళందరూ. సంస్తూయ వివిధై స్తోత్రై సర్వవేద సముద్భవై ప్రణయముర్భక్తి సంయుక్తా యోగినో యోగవిత్తమం. ఆ పరమాత్మని నరనారాయణులు ఒకడైన నారాయణ మహర్షిని సనక సనందనాది మహర్షులు వేదము నుంచి స్వీకరింపబడిన మంత్రములతో స్తోత్రం చేశారు. అంటే పురుష సూక్త విష్ణు సూక్తాది మంత్రములతో నారాయణ మహర్షిని స్తుతించారు. వారి యొక్క వాంఛిత విషయం ఏంటో అది తెలిసింది. విషయం వాంఛితంతేషా భగవానపి సర్వవిత్. అన్నీ తెలిసినప్పటికీ అడిగాడు, మీరు దేనికోసం తపస్సు చేశారండి? విష్ణువుకి తెలియదా అండి? భగవంతుడిగా మాత్రం తెలియదండి, మనం చెప్పాలా? వీడు అటు తెలివి. ఆయనకు అన్నీ తెలుసుని ఎరుకుంటే దేనికి బాధపడు. కబుర్లు చెప్పడానికి ఇవన్నీ కూడా ఆయనకు అన్నీ తెలుసుంటే ఎవరికి బాధపడతామండి మనం. కానీ అక్కడ వేసేది భగవంతుడు నీ యొక్క సంకల్పాన్ని నీ నుంచి వెలికి తీయడం ప్రధానం. అందుకే భగవానపి సర్వవిత్ ప్రాహ గంభీరయావాచ కిమర్థం తప్యతే తపః. దేనికోసం తపస్సు చేశారు అనగానే వాళ్ళందరూ చెప్పారు, వయం సంయమమాపన్నా సర్వై వై బ్రహ్మవాదిన భవంతమేకం శరణం ప్రపన్నా పురుషోత్తమం. పురుషోత్తముడైన నీకు మేము ప్రపన్నులమై శరణు వేడి. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. శరణాగతి లేనివాడికి జ్ఞానం రాదు అనడానికి అదే పెద్ద ఉదాహరణ. అదే ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అంటుంది ఉపనిషత్తు. అదే శరణు వేడాలండి. ఎంత తపనుండాలి, అదే కావాలనే ఉద్దేశంతో. త్వం వేత్సి పరమం గుహ్యం సర్వంతు భగవాన్ ఋషి నారాయణ స్వయం సాక్షాత్ పురాణ అవ్యక్త పురుష. ఇవాళ ఋషిలా కనబడ్డావన్నా నువ్వెవరివి? అవ్యక్తుడైన పరమపురుషుడైన నారాయణుడివే. అలాంటి నీకు పరమగుహ్య జ్ఞానం నీకు మాత్రమే తెలుసు. అంటే చెప్పబోయేది పరమగుహ్యం, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానం అది. నువ్వు తప్ప నా హ్యన్యో విద్యతే వేత్త త్వామృతే పరమేశ్వరం. పరమేశ్వరుడివి నువ్వు తప్ప ఇంకొక వేత్త ఉండడు, అంటే తెలిసినవాడే లేడు. సత్వం అస్మాకం అచలం సంశయం చేత్తుమర్హసి. మా యొక్క సంశయాలన్నీ ఛేదించేవాడు నువ్వు. ఎందుకంటే కబుర్లు చెప్తూ జ్ఞానం ఉంది అనుకోవడం వేరు, అనుభవం రావడం వేరు. కానీ అనుభవం రానంత వరకు సంశయం ఉన్నట్లే.
అంతవరకు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షియంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నట్లుగా ఛిద్యంతే సర్వసంశయా. అది చెయ్యాలి అంటే ఎవరు చేయగలరంటే అసంశయ సంశయ చిత్. ఎవడికి ఆ సంశయములు ఉండవో వాడు సంశయాన్ని పోగొట్టగలడు. సహజంగా అజ్ఞానం అనేది లేని పరమాత్మ మాత్రమే పోగొట్టగలడు గనక నువ్వే చేత్తుమర్హసి. ప్రశ్నలు వేస్తున్నారు చూడండి, బ్రహ్మ విద్యకు సంబంధించిన ప్రశ్నలు. కిం కారణం ఇదం కృష్ణం కోను సంసరతే సదా కశ్చిదాత్మా చ కా ముక్తి సంసార కిం నిమిత్తక కస్సంసార ఇది ఈశాన కోవా సర్వం ప్రపశ్యతి కింతత్పరతరం బ్రహ్మ సర్వం నో వక్తుమర్హసి. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలుసా? 8 ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ. ఈ ప్రశ్నలు ఏవైనా మనకు కలుగుతాయా, లేదా ఈ ప్రశ్నకు సమాధానం కావాలనుకుంటున్నామా? అనుకోలేదు కనుక అందదు. అంతేగాని ఏది చదివితే మాకు ఇంతకంటే ఆర్థికంగా బాగుంటుందో, ఏది చదివితే మా మనబడికి పిల్లలు పుడతారో అంటే అంతవరకు అనమాట. అది లేదుగా ప్రశ్నలు. కనుక ప్రశ్న ఏమిటి అర్థమైంది కదా. కనుక మనం పనికొచ్చేవి ఏమీ లేదు, ఏదో ఉంది అంటే మనం పనికిరాని సబ్జెక్ట్ అనమాట. సరే, ఈ ప్రశ్నలకి సమాధానం ఉంది కనుక ఇంకెక్కడికి వెళ్ళలేరు అని కూర్చుని వినాల్సింది. ఇక్కడ ఏమిటి ఆ ప్రశ్న చూడండి. కిం కారణం, ఈ సమస్తములకు ఏది కారణము? మొదటి ప్రశ్న. కోను సంసరతే, గొప్ప ప్రశ్న. కహ అనుసంసరతే, ఎవడు నిత్యం సంచరిస్తున్నాడు అంటే జనన మరణ రూపంగా తిరుగుతున్నవాడు ఎవడు అంటే జీవుడు అంటే ఎవడు అర్థం. జీవుడు అంటే ఒకటే, పుట్టి చచ్చి చచ్చి పుట్టే లక్షణం కలిగిన వాడు జీవుడు అంటారు అంటే తెలిసిపోయింది కదా ఎవరు. కానీ జీవుడెవరు? కశ్చిద్ ఆత్మాచ, ఆత్మ అంటే ఏమిటి? కా ముక్తి, మోక్షం అంటే ఏమిటి? సంసారం కిం నిమిత్తక, సంసారానికి నిమిత్తమేది? కారణమన్న నిమిత్తమన్న ఒకటే. నిమిత్తము కారణాలు 2, నిమిత్త కారణం ఉపాదాన కారణం అని. ఇక్కడ అంటే కుండ తయారయ్యిందంటే అక్కడ ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరి. అలా ప్రధాన 2 కారణాలు ఉంటాయి. అందుకే 2 కారణాలు ఇక్కడ నిమిత్తం చెప్పాడు, ముందు కారణం చెప్పాడంటే ఉపాదాన నిమిత్త కారణములు సంసారానికి.